లోకంలో తండ్రిని మించిన కొడుకులు ఉంటారు, తండ్రిని ముంచిన కొడుకులు ఉంటారు. ఈ మించిన ముంచిన రెండు భావాలకి సరిపోయేలా ఒక ఆయన సంస్కృతంలో బహు చమత్కారమైన పద్యం చెప్పాడు. తండ్రిని మించిన కొడుకులు ఉండడం పెద్ద విశేషం ఏం కాదండి, చాలామంది ఉన్నారు అన్నాడు. మనం సాధారణంగా ఏదో దశరథ మహారాజు ఉన్నాడు, రాముడు లేడా, ఆయన మించలేదా అని అనుకోవచ్చు. కానీ ఆయన మనుషుల మధ్యలో చెప్పాల, ఒక నిర్జీవ పదార్థానికి మనిషికి చెప్పాడు. అదేమిటి? నిర్జీవ పదార్థం తండ్రి అవుతుందా? మనిషి కొడుకు అవచ్చు. నిర్జీవ పదార్థం తండ్రి ఎలా అవుతుంది? కానీ అయిన ఘట్టాలు మన పురాణాల్లో ఉన్నాయి. దాన్ని తీసుకుని చెప్పాడు. అతిరిచ్యతే సుజన్మ కశ్చిత్ స్వతేజసా జనకాత్. అతిరిచ్యతే సుజన్మ కశ్చిత్ స్వతేజసా జనకాత్. కుంభ పరిమితమంభక కుంభ పరిమితమంభక పిబతి కుంభ సంభవో అంభోధిం. పిబతి కుంభ సంభవో అంభోధిం. అర్థంతో పాటుగా శబ్దం కూడా మంచి చమత్కారంగా అనుప్రాసయుక్తంగా ప్రయోగించిన శ్లోకం ఇది. కుంభ పరిమితమంభక కుంభక అంభక పిబతి కుంభ సంభవోంభోధిం. కుంభ సంభవక అంభోధిం. అందుకే కవికి ఎప్పుడు శబ్దార్థాల మీద సమానమైన అధికారం ఉండాలి. అందులో ఒక్క రవ్వ అర్థం మీదే ఎక్కువ ఉండాలి. కవిత్వం భావప్రధానం, శబ్దప్రధానం కాదు. కానీ ఆ భావాన్ని సరిగ్గా మన ఈ జనంలోకి పంపించాలి, ప్రేక్షకుల్ని శ్రోతలను ఆకట్టుకోవాలి, పాఠకుల్ని అంటే ఆ శబ్దం కూడా బాగుండాలి. అందుకే కవి తప్పనిసరిగా ఈ తెలుగు నిఘంటువు, సంస్కృత నిఘంటువు వాటి మీద సంపూర్ణమైన అధికారాన్ని సంపాదించాలి. రోజు పారాయణ చేయడమే అమరకోశం, ఆంధ్రనామ సంగ్రహం. మహాకవులందరూ అలాగే చేశారు. అందుకే పూర్వం విద్య నేర్పడం అంటే అది ముందు అమరకోశం, ఆంధ్రనామ సంగ్రహం నేర్పేవారు. అమరాంధ్రాలు నేర్చుకున్నావా, లేని దానికి ఎందుకు వచ్చావు ఇక్కడికి అనేవారు. అమరాంధ్రాలు అంటే ఇవి, అమరం అంటే అమరకోశం, ఆంధ్రం అంటే ఆంధ్రనామ సంగ్రహం, సంక్షిప్తంగా అమరాంధ్రాలు అనేవారు. అమరాంధ్రాలు నేర్చుకో, లేకుండా ఏం చెబుతావు పద్యాలు అనేవారు. అంతేగాని ఏదో 25 ఏళ్ళు వచ్చాక నేను ఏదో అమ్మాయిని చూశాను, కాలవగట్టం చూశాను, కవిత్వం చెబుతానంటే కుదరదు. అలాంటివన్నీ నిలబడవు. అలాంటి పరీక్షలు కూడా ఉండేవి కాబట్టి ప్రాచీన కాలంలో మంచి కావ్యాలు వచ్చాయి. అవి ఇప్పటికీ నిలబడ్డాయి. ఇప్పటికీ విశేషాలు చెప్పాలంటే అందులోంచే చెప్పాల్సి వస్తుంది. కొత్త వాటిలో పెద్దగా ఏం లేవు, ఉన్నాయి. వచ్చే వాటిలో 10% బాగున్నాయి, ఆ వాటిలో మళ్ళీ 10% బాగున్నాయి. ఎందుకు అంటే మన కవుల్లో సరైన అధ్యయనం లేదు. కవులు, పండితులు, ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ముందు నిరంతర అధ్యయనం మారకూడదు. ఎప్పుడూ అధ్యయనం చేస్తూ ఉంటే కొత్త కొత్త భావాలు తెలుస్తూ ఉంటాయి, దాన్ని చెప్పగలుగుతాం. అలా పెంచుకుంటే ఇటువంటి శ్లోకం వస్తుంది. ఈయన అగస్త్యుని గురించి చెబుతున్నాడు. అతిరిచ్యతే సుజన్మ కశ్చిత్. ఒక్కొక్కడు గొప్ప పుణ్యాత్ముడు ఎలా ఉంటాడు అంటే స్వతేజస జనకాత్. తన తేజస్సుతో తండ్రిని మించిపోతాడు. అష్టావక్రుడు తండ్రిని మించిపోయాడు, రాముడు తండ్రిని మించిపోయాడు, వేదవ్యాసుడు తండ్రిని మించిపోయాడు, శుకుడు ఆయన్ని మించిపోయాడు. ఉన్నారు, చాలామంది ఉన్నారు. అంతే మించిపోవడం ఒకసారి జరుగుతుంది, అలాగే ఆశ్చర్యమేలా. అలా మించిపోవాలంటే తండ్రి ఎప్పుడూ కొడుకుని పొగడకూడదు. పుత్రస్తున కదాచన అన్నారు. పుత్రుని ఎప్పుడు కీర్తించద్దు అన్నారు. ఎందుకంటే ఎప్పుడు ఎంత గొప్పవాళ్ళు కీర్తిస్తున్నా సరే, పెద్దవాళ్ళు ఊళ్ళో అంతా కీర్తించినా సరే, తల్లిదండ్రులు కనుక ఎక్కువ కీర్తించకుండా జాగ్రత్తగా ఉండబ్బాయి అంటూ ఉంటే వాడు జాగ్రత్తగా ఉంటాడు. చాలా గర్వం వచ్చేస్తున్నాడు. ఎందుకంటే ఎంత గర్వం వచ్చిన మనిషి అయినా తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తుంది. ఒక కళలో కనుక నిష్ణాతురాలు అయిందంటే ఆడదానికి వస్తుందండి సమస్య, మొగాడికి రాదండి. తల్లిదండ్రి కూడా ఆలోచిస్తారు, పెళ్లి చేస్తే ఏమైపోతుంది, ఈ మొత్తం సినిమాలు, ఈ ఆదాయం, ఈ కళ మొత్తం అంతా అటు వెళ్ళిపోతుంది, మనకేముండదు కావడం ఉన్నాయి, ఇంకొంతకాలం సంపాదించని అనే ధోరణి వచ్చేస్తుందండి. అంత స్వార్థానికి లోనైతే ఇంకా తల్లిదండ్రులు ఏమిటి. అందుకే ఒక్కోసారి మించిపోతారు. దానికి సహజంగా సంతోషించాలి, చివరి వరకు ప్రశంసించకూడదు. వాళ్ళు మించుతారు, ఎలాగో లోపల ఆనందిస్తూనే ఉంటాం. దానికి ఉదాహరణ ఏం చెబుతున్నారంటే అతిరిచ్యతే సుజన్మ కశ్చిత్ స్వతేజస జనకాత్. తన ప్రతిభ వల్ల ఒక్కొక్కడు తండ్రిని మించిపోవచ్చు. దానికి ఉదాహరణ ఏమిటంటే కుంభ పరిమితమంభ. కుంభం అంటే కుండ. కుండ ఏమిటండి, అది సముద్రంలోంచి నీళ్లు తెచ్చిన, చెరువులోంచి తెచ్చిన కుండ ఎంత ఉందో అన్ని నీళ్ళే వస్తాయి. కుండలో ఉండే నీళ్ళు ఎన్ని, అంటే కుండ ఎన్ని నీళ్లు తాగగలిగింది, తాగిందనే అనుకుందాం కాసేపు. కుండ ఎన్ని నీళ్లు తాగగలిగింది,
అది పట్టిన నీళ్లు. కుంభ సంభవుడు అంటే ఆ ద్రోణాచార్యుడికి ఉంది ఈ పేరు, ప్రస్తుతం కర్త ఆయన కాదు, ఆయన అగస్త్యుడు. ఎందుకంటే అగస్త్యుడిని మైత్రావరుణి అని కూడా అంటారు. అగస్త్యుడు వశిష్ఠుడు ఇద్దరూ కూడా ఒకే కుంభంలోంచి పుట్టారు. అది గమ్మత్తైనటువంటి కథ. మిత్రుడు అంటే సూర్యుడు, వరుణుడు అంటే పశ్చిమ దిక్కుకు అధిపతి, వానకి దేవుడు వరుణుడు. వీరిద్దరూ ఊర్వశిని చూసి వ్యామోహంలో పడతారు. ఆశ్చర్యమైన దేవతలు మనకంటే ఉన్నతులు కానీ ఉత్తములని చెప్పలేదు. వాళ్ళ వ్యామోహాలు వాళ్ళకుంటాయి, వాళ్ళ స్థాయిలో ఉంటాయి, వాళ్ళ కర్మ. మనకి మన స్థాయిలోనే ఉంటే గొడవ లేదు, వాళ్ళ స్థాయిలో వాళ్ళకుంటాయి. కానీ వాళ్ళ గొప్పతనం ఏమిటంటే వ్యామోహంలో పడ్డారు, ఊర్వశిని వాంఛించారు. ఊర్వశి అప్పటికే పురూరవుణ్ణి వివాహం చేసుకుంది. అది వాళ్ళ వివాహం అంటారో సహజీవనం అంటారో అవన్నీ వేరే విషయాలు కూడా మొత్తం మీద నడుస్తుంది ఏదో. అందుకని ఊర్వశికో నీతి ఉంది, ఎంత దేవవేశ్య అని. అది కన్యాశుల్కంలో మధురవాణి. అందుకే నాకో నీతి ఉంది, నేను ఈ పురూరవుడితో ఏదో ఒక ఒప్పందంలో ఉన్నాను, నేను మీకు ఎలాగ మళ్ళీ సహకరిస్తాను, కుదిరే పని కాదని ఆవిడ ఏదో సరే ఏదో నన్ను వదిలేసేయండి అన్నట్టుగా వెళ్ళిపోయింది. కానీ వాళ్ళు దేవతలు కాబట్టి ఎంతైనానండి ఆ వ్యామోహాన్ని ఒక భావం రూపం తీసుకొచ్చి ఆ భావానికి ఒక రూపం వారే కల్పించి దాన్ని తీసి బయటికి తేజస్సు రూపంలో తీసి ఆ కుంభంలో నిక్షిప్తం చేశారు. దేవతల శక్తికి మన శక్తికి తేడా అది. జీవితం నాశనం అయ్యే వరకు మనం ఈ భావాన్ని వదిలిపెట్టలేం, వాళ్ళు మరుక్షణం వదిలిపెట్టగలరు. కుంభంలో నిక్షిప్తం చేశారు తేజస్సు రూపంలో. ఆ తేజస్సు నుంచి ఎంతైనా అది మూలం సూర్యుడు వరుణుడు కాబట్టి ఈ అగస్త్యుడు వశిష్ఠుడు పుట్టారు. అందుకే వశిష్ఠుడిని ఊర్వశీ తనయుడు ఔర్వశీయుడు అంటారు. కొంచెం ఆక్షేపించేవాళ్ళు వేశ్య కొడుకు అని కూడా అంటారు. ఆక్షేపించడానికి ఏదైతే అంత మాత్రం చేత ఆయన ప్రతిష్ట అన్న దెబ్బతింది. అరుంధతీదేవి ఆయన వివాహం చేసుకోలేదు, ఆయన మహాతపస్వి కదా. వశిష్ఠుడి గురించి మాట్లాడడానికి మనం ఎవరు అవసరం. అందుకని ఇద్దరిని కూడా మైత్రావరుణి అంటారు. ఇద్దరు అగస్త్యుణ్ణి కుంభ సంభవం ఇద్దరిని కూడా. ఇద్దరికి తల్లి ఊర్వశి. ఎందుకంటే ప్రేరణ ఊర్వశి, వాళ్ళని గర్భంలో ధరించలేదు ఆవిడ, కానీ ప్రేరణ ఊర్వశిగా తల్లిగానే భావించేవారు. ఎప్పుడైనా అగస్త్యుడు కానీ వశిష్ఠుడు కానీ స్వర్గలోకానికి పెడితే ఊర్వశి కనపడితే నమస్కారం చేసేవారు తల్లివమ్మ. ఎందుకంటే వాళ్ళు కలగడానికి ఆ తేజస్సు కలగడానికి కారణం ఆ ప్రేరణ ఆవిడే కదా. అంత భావన ఉండేది వాళ్ళ పట్ల. అలాగా పుడితే అంచేత కుంభం నుంచి పుట్టినటువంటి అగస్త్యుడు కుంభ సంభవో అంబోధిం పిబతి. ఆ కుంభం నుంచి పుట్టిన అగస్త్యుడు అంబోధిం పిబతి, సముద్రాన్నే తాగేశాడు. కుండ ఎన్ని నీళ్లు తాగలుగుతుంది? కుండెడు నీళ్లు. చెంబు ఎన్ని నీళ్లు తాగలుగుతుంది అంటే తాగినా తాగపోయినా ఎన్ని పడితే చెంబు నీళ్లు. పోను ఓ పెద్ద తొట్టి తీసుకున్నా తొట్టెడు నీళ్లు. కానీ కుంభ సంభవుడు అంబోధిం పిబతి. తర్వాత ఒక దశలో ఆయన కింద నివాత కవచ కాలకేయులు అనేటువంటి రాక్షసులు ఉన్నారు, సముద్రంలో దాక్కున్నారు. సముద్రం ఇంకిపోతే కానీ వాళ్ళని ఏమీ చేయలేమనే పరిస్థితి వచ్చినప్పుడు ఆయన తపశ్శక్తి అంతా ఉపయోగించి శుభ్రంగా ఇలా చేతుల్లోకి తీసుకుని తాగేశారండి. లోకము మేలుగోరి కుంభ సంజనితుడా స్వాహాయని ఆచరించునప్పుడు. అదేమి లోకం కోసం చేశాడు ఆయన. లోకము మేలుగోరి స్వాహాయని కుంభ సంజనితుడాశమనం వనరించు వేళ హాహాయని ఆర్వలేదు, హాహాయని ఆర్వలేదు. పండిత ఋషి ఆయన పండిత గర్భమందు శాస్త్రాయత సాగరముల విహారము సౌఖ్యము కాక దుఃఖమా అని సాగర ఘోషలో రాశాను ఈ సందర్భాన్ని గురించి. ఎందుకంటే అదేమి స్వార్థం కోసం చేశాడు, లోకం కోసం చేశాడు. అలాగ స్వాహా అని కుంభ సంజనుతుడు అగస్త్యుడు సముద్రాలు తాగేస్తూ ఉంటే సముద్రం లోపల ఉండాలనుకుంటాడు, నా జన్మ ధన్యమైంది అనుకుంటాడు. మరి అటువంటి పండిత గర్భంలో శాస్త్రాలు ఉంటాయి. ఒక్కో శాస్త్రం ఒక్కో సాగరం లాంటిదే. ఆ లోపల ఉన్న శాస్త్రసాగరం నేను ఈ పండితుల కడుపులో ఇరుకులో ఉన్నానని బాధపడుతుందా? అది మేధాశక్తి, అది సంతోషిస్తుంది. ఆయన ద్వారా 10 మందికి అందుతున్నానని నేను అలాగే ఆనందించాను. అలాగా చేశాడు అని చెప్పి కుంభాన్ని మించిపోయాడు కదా కుంభ సంభవుడు. తండ్రిని కొడుకో తల్లిని కూతురో తండ్రిని కూతురో మించిపోతే విచిత్రం ఏముంది? కొంతమంది అలాగే ఉంటారు. అలాగే తీసుకోవాలి కానీ ప్రశంస చేయకూడదు.